సో 8వ తరగతి తెలుగు నెక్స్ట్ జీవన భాష్యం అనే పాఠం చూస్తే ఈ పాఠం ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి ఇది. సో జీవన భాష్యం ఆచార్య సి నారాయణ రెడ్డి రాసినటువంటి పాఠం. మరి దీంట్లో చదవండి, ఆలోచించండి. ఒకసారి ఈ చిత్రం గమనించండి. మరి ఇదంతా గజల్ ప్రక్రియ. ఈయన ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి. సో జీవన భాష్యం ఈ పాఠం చూస్తే ఈ పాఠాన్ని రాసినటువంటి రచయిత వచ్చేసి ఆచార్య సి నారాయణ రెడ్డి. ఆచార్య సి నారాయణ రెడ్డి ఈ పాఠం రాయడం జరిగింది. సో మనం షార్ట్ గా ఈయనని సినారే అని కూడా పిలుస్తాం. సినారే చాలా అద్భుతమైనటువంటి సినిమా పాటలు కూడా రాయడం జరిగింది సినారే గారు. మరి ఈ పాఠం యొక్క నేపథ్యాన్ని చూస్తే దుఃఖాన్ని తట్టుకొని నష్టాలను ఎదుర్కొంటూ, కష్టాలను భరిస్తూ, దుఃఖాన్ని ఎదుర్కొని నష్టాలను ఎదుర్కొంటూ ఎవరైతే కష్టపడతాడో ఆ కష్టపడేటువంటి మనిషి యొక్క అలాంటి మనిషి ఎలాంటి గౌరవాన్ని అయినా సరే సమాజంలో పొందుతాడు అని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ పాఠం యొక్క నేపథ్యము కష్టాలను భరిస్తూ, ఎలాంటి కష్టాలైనా ఎలాంటి ఇబ్బందులైనా ఎదుర్కొని బ్రతికేటువంటి వ్యక్తికి సమాజంలో మంచి గౌరవం ఉంటుంది అని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము, అలాగే నేపథ్యం కూడా. మరి ఈ పాఠంలో ప్రారంభంలో మనకి చదవండి, ఆలోచించండి అని చెప్పి ఒక శీర్షికన శ్రద్ధ గలవాడే జ్ఞానాన్ని పొందుతాడు, చీకటిని తిడుతూ కూర్చోవడం కన్నా చిన్న దీపం వెలిగించు అని చెప్పి ఇట్లా అణుశక్తి కన్నా ఆత్మశక్తి మిన్న, త్యాగ గుణానికి తరువులే గురువులు అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో పై వాక్యాలు శ్రద్ధ గలవాడు జ్ఞానాన్ని పొందుతాడు, చీకటిని తిడుతూ కూర్చోవడం కంటే చిన్న దీపం వెలిగించడం మంచిది. మరి అలాగే అణుశక్తి కంటే కూడా ఆత్మశక్తి అనేది చాలా గొప్పది. మరి అలాగే త్యాగ గుణానికి తరువులే గురువులు. తరువులు అంటే చెట్లు, త్యాగ గుణం అంటే చెట్లు చాలా త్యాగ గుణాన్ని కలిగి ఉంటాయి కదా. సో ఆ విధంగా అది ఆలోచించండి, చర్చించండి శీర్షికను ఇవ్వడం జరిగింది. మరి ఈ పాఠం రాసింది వచ్చేసి ఆచార్య సి నారాయణ రెడ్డి గారు. ఆయనని మనం సినారే అంటాము. చాలా సినిమా పాటలు కూడా రాశాడు ఆయన. సో కవి గురించి ఫస్ట్ మొదలుగా చూస్తే విశ్వంబర అనేటువంటి కావ్యంతో, విశ్వంబర అనేటువంటి కావ్యాన్ని రాసి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి రచయిత సినారే గారు. విశ్వంబర అనేటువంటి కావ్యాన్ని రాసి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వ్యక్తి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. మరి సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు మంచి చమత్కారి. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు మంచి చమత్కారి. ఈయన కళానికి ఉన్నటువంటి ప్రత్యేకతే అది. చాలా చమత్కారంగా కవిత్వం ఉంటుంది. సో సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు మంచి చమత్కారి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆయన కళానికి ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే చమత్కారము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు చాలా రచనలు చేస్తారు. మరి ఆ రచనలన్నీ చూస్తే ఒకటి నాగార్జున సాగరం, నాగార్జున సాగరం ఒకటి. మరి అలాగే కర్పూర వసంతరాయలు, కర్పూర వసంతరాయలు. మరి మూడోది మధ్య తరగతి మందహాసం, మధ్య తరగతి మందహాసం. మరి నాలుగోది విశ్వంబర. మరి ఐదోది ప్రపంచ పదులు, ప్రపంచ పదులు. మరి ఆరోది ఆధునికాంధ్ర కవిత్వము, ఆధునికాంధ్ర కవిత్వం, సాంప్రదాయాలు ప్రయోగాలు, సాంప్రదాయాలు ప్రయోగాలు అనేటువంటి కావ్యం కూడా రాయడం జరిగింది సినారే గారు. ఇవి ఆయన రాసినటువంటి పుస్తకాలు. ఒకటి నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు,
మధ్య తరగతి మందహాసం, విశ్వంబర, ప్రపంచ పదులు, ఆధునికాంధ్ర కవిత్వం, సాంప్రదాయాలు, ప్రయోగాలు, ఇవి వీరి యొక్క రచనలు. సో మీకు ఆ లైటింగ్ వెళ్తే కనిపిస్తుంది సార్. తర్వాత వచ్చేసి ఈయన కళానికి ఉన్నటువంటి ప్రత్యేకత చమత్కారం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి పాఠంలో ప్రధానంగా మాట్లాడింది గజల్ గురించి మాట్లాడారు. గజల్, ఈ పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి గజల్ ప్రక్రియ కూడా గజల్. ఇది గజల్ అంటే ఒక ఉర్దూ ప్రక్రియ, అదొకటి. మరి సో ప్రక్రియ గజల్. మరి ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ. ప్రక్రియ వచ్చేసి గజల్, మరి ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహను కలిగించడం అనేటువంటి ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకొని ఈ పాఠాన్ని ఇవ్వడం జరిగింది. గజల్ ప్రక్రియ వచ్చేసి గజలు, ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పాఠంలో ప్రధానంగా గజల్ గురించి మాట్లాడడం జరిగింది. గజల్ అంటే ఒక విషయం చెప్పాలి అనేటువంటి నిబంధన ఏమీ ఉండదు. ఇదొక ఉర్దూ సాహిత్య ప్రక్రియ. ఉర్దూ భాషలో మొదలైనటువంటి ఒక సాహిత్య ప్రక్రియ ఇది గజల్ అనేది. మరి దీంట్లో ఏదైనా సరే ఒక విషయం గురించి మాత్రం చెప్పాలనేటువంటి నిబంధన ఉండదు. గజల్లో ఏదైనా చెప్పొచ్చు అనమాట. సో గజల్ యొక్క పల్లవిని, గజల్ అంటే పల్లవి ఉంటుంది, చరణం ఉంటుంది. సో పల్లవిని ఏమంటామంటే గజల్ యొక్క పల్లవిని, అంటే పల్లవి అంటే ప్రారంభ వచనాలు అనమాట. ఆ గజల్ పల్లవిని మత్లా అంటాము. మత్లా, గజల్ యొక్క పల్లవిని మత్లా అంటాము. మరి దాని యొక్క చివరి చరణాన్ని, గజల్లో చివరి చరణం ఉంటుంది కదా, ఆ చివరి చరణాన్ని మక్తా అంటాం. చివరి చరణాన్ని మక్తా. పల్లవిని అయితే మత్లా అంటాము, చివరి చరణాన్ని మక్తా అంటాం. మక్తా, మత్లా గుర్తుపెట్టుకోవాలి బాగా. మరి తర్వాత వచ్చేసి చివరి చరణంలో, ప్రతి గజల్ కి చివరి చరణంలో కవి పేరు రాస్తారు. ఆ గజల్ ఎవరు రాశారో ఆయన పేరు రాస్తారు. మళ్ళీ ఆ చివరి చరణంలో ఉండేటువంటి కవి పేరుని ఏమంటామంటే తకల్లాస్ అంటాం. తకల్లాస్ అంటే కవి పేరు, కవి నామధేయం ఉంటుంది. ఎక్కడ గజల్ యొక్క చివరి చరణంలో కవి పేరు ఉంటుంది, దాన్ని తకల్లాస్ అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి గజల్కి వచ్చేసి కొన్ని జీవ గుణాలు ఉంటాయి. గజల్ యొక్క లక్షణాలు కొన్ని జీవ గుణాలు ఉంటాయి వాటిని. ఈ గజల్కు ఉండేటువంటి లక్షణాలు చూస్తే ప్రధానంగా సరసమైనటువంటి భావనను కలిగి ఉంటాయి. సరస భావన, మరి అలాగే చమత్కార కేళన, మరి అలాగే ఇంపుగా ఉంటాయి, కుదింపుతో ఉంటాయి. అంటే ఎక్కువ విస్తరించి లేకుండా చాలా ఇంపుగా ఉంటాయి వినడానికి, కానీ పాడుకోవడానికి చాలా ఇంపుగా ఉంటాయి. మరి అలాగే కుదింపును కలిగి ఉంటాయి. అంటే చాలా షార్ట్ గానే ఎక్కువ విషయాల్ని, ఎక్కువ సమాచారాన్ని ఇస్తుంది చిన్న చిన్న లైన్స్ లోనే. సరస భావన, చమత్కార కేళన, ఇంపు, కుదింపు అనేటువంటివి గజల్ యొక్క లక్షణాలు అని చెప్పి, గుణాలు, గజల్ యొక్క లక్షణాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఈ పాఠ్యాంశం విషయానికి వస్తే, ఈ గజల్ అనేటువంటిది మొట్టమొదటిసారిగా 12వ శతాబ్దంలో, పాఠ్యాంశం విషయానికి వస్తే 12వ శతాబ్దంలో మొఘల్ రాజుల కాలంలో ఇరాన్ సంస్కృతిలో భాగంగా, మొఘల్ రాజుల కాలంలో 12వ శతాబ్దంలో ఇరాన్ సంస్కృతిలో భాగంగా గజల్ అనేది ఎక్కడికి వచ్చిందయ్యా అంటే మన భారతదేశానికి వచ్చింది. మన భారతదేశానికి గజల్ ఎలా వచ్చిందంటే 12వ శతాబ్దంలో వచ్చింది. అది మొఘల్ రాజుల కాలం. మరి ఆ కాలంలో ఇరాన్ సంస్కృతిలో భాగంగా, ఇరాన్ సంస్కృతిని పాటించే క్రమంలో భాగంగా గజల్ అనేటువంటి సాహిత్య ప్రక్రియ భారతదేశానికి పరిచయం అయింది.
అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మొట్టమొదటిసారిగా ఇండియాలో గజల్ రచన చేసినటువంటి వారు అమీర్ ఖుస్రు. అమీర్ ఖుస్రు అనేటువంటి అతను మొట్టమొదటిసారిగా భారతదేశంలో గజల్ రచన చేసినటువంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటి గజల్ రాసినటువంటి వ్యక్తి ఎవరు? అమీర్ ఖుస్రు అనేటువంటి అతను. మరి గజల్ అనే పదానికి అర్థం ఏంటంటే ప్రియభాషిని అని అర్థం. గజల్ అనే పదానికి ప్రియభాషిని అని అర్థం. గజల్ అంటే ప్రియభాషిని అని అర్థము. మరి తర్వాత గజల్లో మనం పల్లవిని ఏమంటాము? పల్లవిని మక్లా అంటాము. మరి చివరి గజల్లో పల్లవిని మక్లా అంటాము. చివరి చరణాన్ని మనం మక్తా అంటాం. చివరి చరణాన్ని మక్తా అంటాము. అంటే దాన్ని ముగింపు. మక్తా అంటే ముగింపు అని అర్థం. మక్తా అంటే ముగింపు అని అర్థము. మరి తెలుగులో మొదటిసారిగా గజల్ చేసినటువంటి వాళ్ళు, తెలుగులో మొట్టమొదటిసారిగా గజల్ రచన చేసినటువంటి ఎవరైనా అంటే దాశరథి గారు. దాశరథి గారు తెలుగులో మొదటిసారిగా గజల్ రచన చేయడం జరిగింది. మొట్టమొదటి గజల్ రచన భారతదేశంలో మొదట గజల్ రచన చేసింది ఎవరంటే అమీర్ ఖుస్రు గారు. మరి తెలుగులో గజల్ రచన ప్రారంభించింది మొట్టమొదటిసారిగా ఎవరై అంటే దాశరథి గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఇంకా కొంతమంది గజల్ రచన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే చల్లా రాంబాబు. గజల్ రచన చేసిన వారు చల్లా రాంబాబు. మరి అలాగే పెన్నా శివరామకృష్ణ గారు. పెన్నా శివరామకృష్ణ. మరి అలాగే తటవర్తి రాజగోపాలం గారు. తటవర్తి రాజగోపాలం గారు. వీళ్ళందరూ కూడా గజల్ రచన చేసినటువంటి వారిలో ప్రముఖులు. వీళ్ళందరూ కూడా ఎవరెవరు? చల్లా రాంబాబు, పెన్నా శివరామకృష్ణ, తటవర్తి రాజగోపాలం. వీళ్ళందరూ కూడా గజల్స్ రాసిన వాళ్ళలో ప్రముఖులు. మరి అలాగే గజల్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. తర్వాత పాకిస్తాన్ గాయకులు, పాకిస్తాన్ కి చెందినటువంటి గాయకులు ఒకరు మెహదీ హసన్ అనేటువంటి పాకిస్తాన్ కు చెందినటువంటి గాయకులు. వీరు గజల్ రచనలో చాలా ప్రాముఖ్యులు అని గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ కి చెందినటువంటి మెహదీ హసన్ అనేటువంటి వారు గజల్ రచనలో చాలా ప్రముఖమైన వాళ్ళు. పాకిస్తాన్కి చెందినటువంటి ప్రముఖమైన గాయకుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇవి పాఠంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. ఈ పాఠం జీవన భాష్యం అనేది ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి రాశాడు. మరి ఆయన మనం సినారే అని చెప్తాం. ఆయన రాసిన పుస్తకాలు, ఆయన రాసినటువంటి ప్రధాన కావ్యం మనకి సినారే అనగానే విశ్వంబర కావ్యం గుర్తురావాలి. చాలా అద్భుతమైన కావ్యం అది. మరి ఆ విశ్వంబర, ఆయన రాసినటువంటి విశ్వంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం లభించింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి సినారే గారి కళానికి ప్రత్యేకత ఏంటి అంటే చమత్కారం. చాలా చమత్కారంగా సాగుతాయి ఆయన రచనలు. అందుకని చమత్కారం అనే రచన, చమత్కారం అనేటువంటి లక్షణము సినారే గారి కళానికి ఉన్నటువంటి ప్రత్యేకత. మరి రాసిన పుస్తకాలు చూస్తే నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంబర, ప్రపంచ పదులు, ఆధునికాంధ్ర కవిత్వం, సాంప్రదాయాలు, ప్రయోగాలు. ఈ 6 రకాలైనటువంటి పుస్తకాలు, రచనలు ఆయన చేయడం జరుగుతుంది. మరి ఈ 6 రకాలైనటువంటి రచనలు సినారే గారు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న కోడ్ రూపంలో మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాము. సో విశ్వం మధ్య వసంత సాగరం ఉందంట. విశ్వం మధ్య ఏముంది? వసంత సాగరం ఉంది. విశ్వానికి మధ్యలో వసంత సాగరం ఉంది. ఈ వసంత సాగరంలో సినారేకు 10 రూపాయలు దొరికిందంట. సినారేకు 10 రూపాయలు దొరికింది. 10 దొరికింది. 10 దొరికింది అని గుర్తుపెట్టుకోండి.
విశ్వం మధ్యలో వసంత సాగరం ఉంది. ఆ వసంత సాగరంలో ఈత కొడుతుంటే సినారేకు 10 దొరికిందంట. మరి చూస్తే దీంట్లో విశ్వం అంటే విశ్వంబర అనే కావ్యం, మధ్య అంటే మధ్య తరగతి మందహాసం, వసంత అంటే కర్పూర వసంతరాయలు గుర్తు రావాలి బుక్ పేరు. మరి నాగార్జున సాగరం, సాగరం అంటే నాగార్జున సాగరం గుర్తు రావాలి. మరి అలాగే సినారే అంటే సినారే గారి రచనలు ఇవి. 10 దొరికింది అంటే ప్రపంచ పదులు గుర్తు రావాలి, ప్రపంచ పదులు. సో నాగార్జున సాగరము, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంబర, ప్రపంచ పదులు. ఈ 5 పుస్తకాలు మనకి ఈ కోడ్ గుర్తు పెట్టుకోవడం వల్ల గుర్తొస్తాయి. మరి మిగిలినటువంటి లాస్ట్ ఏంటంటే ఆధునిక ఆంధ్ర కవిత్వం, సాంప్రదాయాలు, ప్రయోగాలు అనేటువంటి రచన కూడా సినారే గారు చేసినటువంటిదే అని చెప్పి ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి అది సిద్ధాంత గ్రంథం అని గుర్తుపెట్టుకోవాలి, సిద్ధాంత గ్రంథం ఇది. సో సిద్ధాంత గ్రంథం పక్కన పెడితే మిగిలినటువంటి 5 పుస్తకాల్ని విశ్వం మధ్య వసంత సాగరం ఉంది. ఆ వసంత సాగరంలో సినారేకు 10 దొరికింది. విశ్వంబర కావ్యం, మధ్య తరగతి మందహాసం, వసంత అంటే కర్పూర వసంతరాయలు, సాగరం అంటే నాగార్జున సాగరం, సినారే అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి, 10 అంటే ప్రపంచ పదులు అనేవి గుర్తు రావాలి. సో అది గుర్తుపెట్టుకొని ఈ రచనలన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. మరి పాఠం యొక్క ప్రక్రియకు వస్తే ఈ పాఠం ఉర్దూ సాహిత్య ప్రక్రియ అనేటువంటి గజల్కు సంబంధించింది. మరి ఇతివృత్తం ఏదయ్యా అంటే సామాజిక స్పృహను కలిగించాలనేటువంటి ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకొని ఈ పాఠం రాయడం జరిగింది. మరి పాఠం యొక్క నేపథ్యం చూస్తే కష్టపడే మనిషి ఎవడైనా సరే, అలాగే దుఃఖాన్ని తట్టుకొని, ఏ కష్టం వచ్చినా తట్టుకొని, బాధలను తట్టుకొని, కష్టాలను ఎదుర్కొంటూ ఉండేటువంటి ఎవరైనా సరే సమాజంలో మంచి గౌరవం పొందుతారు అనేటువంటి ఉద్దేశంతో ఈ పాఠం రాయడం జరిగింది అనేది పాఠం యొక్క నేపథ్యం. మరి పాఠ్యాంశం యొక్క విషయానికి వస్తే గజల్ అనేది ఉర్దూ సాహిత్య ప్రక్రియ. మరి గజల్ అంటే మనకి ఇట్లా పాట కానీ ఏదైనా ఉంటుంది కదా, దీంట్లో మొదటి లైన్స్ ని మనం ఏమంటాం, పల్లవి అంటాం. మరి గజల్లో పల్లవిని మత్లా అంటాం. మరి చివరి చరణాన్ని, లాస్ట్ చరణాన్ని ఏమంటామంటే మక్తా అంటాం. మక్తా అంటే ముగింపు అని అర్థం. మరి ఈ చివరి చరణంలోనే కవి పేరు కూడా యాడ్ చేసుకుంటాడు. రచయిత కవి తన యొక్క పేరును చివరి చరణంలో యాడ్ చేసుకుంటాడు. మరి ఆ చివరి చరణంలో ఉండే కవి పేరును ఏమంటామంటే తకల్లస్ అంటాం. తకల్లస్ అంటే సంతకము అని అర్థం, అతని యొక్క పేరు. మరి గజల్ కి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటి సరస భావన, చమత్కార కేలన, ఇంపుగా ఉంటాయి, కుదింపుతో ఉంటాయి. సరసమైనటువంటి భావనను కలిగి ఉంటాయి, చమత్కార కేలన ఉంటది, మరి ఇంపుగా ఉంటాయి, చాలా కుదింపుగా ఉంటాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి పాఠ్యాంశం విషయానికి వస్తే ఈ గజల్ అనేది 12వ శతాబ్దంలో మొఘలు రాజుల కాలంలో ఇరాన్ సంస్కృతిలో భాగంగా భారతదేశానికి గజల్ రావడం జరిగింది. మరి భారతదేశంలో మొదటిసారిగా గజల్ రచన చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే అమీర్ ఖుస్రో అనేవాడు మొదటిసారిగా గజల్ ని భారతదేశంలో చేయడం జరిగింది. మరి గజల్ అంటే అర్థం ఏంటంటే ప్రియ భాషిని అని అర్థం. మరి తెలుగులో మొదటిసారిగా గజల్ రచన చేసిన వాళ్ళు దాశరథి. అలాగే గజల్ రచన చేసినటువంటి కొంతమంది ప్రముఖులు చూస్తే చెల్లా రాంబాబు, పెన్నా శివరామకృష్ణ, తడబర్తి రాజగోపాలం, మెహదీ హసన్ అనేటువంటి ఆయన గాయకుడు, పాకిస్తాన్ కు సంబంధించిన వాడు. వీళ్ళందరూ కూడా గజల్ రచనలో ప్రముఖులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఎంటైర్ లెసన్ లో మనకు బాగా గుర్తుండాల్సింది ప్రక్రియ, ఇతివృత్తం. జీవన భాష్యం అనే పాఠం యొక్క ప్రక్రియ గజల్. మరి ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ. మరి తర్వాత ఈ పాఠం యొక్క సినారే గారి రచనలు చూస్తే విశ్వంబర, నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంబర, ప్రపంచ పదులు, ఆధునిక కవిత్వం, సాంప్రదాయాలు, ప్రయోగాలు, సిద్ధాంత గ్రంథం. సో విశ్వం మధ్యలో వసంత సాగరం ఉంది. మరి ఆ వసంత సాగరంలో ఈత కొడుతుంటే సినారేకు 10 దొరికింది. విశ్వం మధ్యలో వసంత సాగరం ఉంది, వసంత సాగరంలో ఈత కొడుతుంటే 10 దొరికింది.
ఈ కోడ్ గుర్తు పెట్టుకుంటే అన్ని పుస్తకాలు అన్ని రచనలు గుర్తొస్తాయి. థ్యాంక్ యూ.